హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బొంబాయి రవ్వతోటి నేను రాగి ఉప్మా చేశానండి. అది ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా పల్లీలు వేయించుకున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేశాను. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక ఆనియన్ కూడా వేసుకున్నానండి. ఆనియన్స్ ఏం బాగా ఫ్రై అయిపోయిన అవసరం లేదు. అలా పచ్చిగా ఉన్నప్పుడే నేను వాటర్ వేసేస్తాను. 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. బొంబాయి రవ్వకి ఆ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకున్నాను. ఈలోగా రాగి పిండి రెడీ చేసుకుందాం. ఇది మల్టీగ్రెయిన్ పిండి అండి. ఉండలు లేకుండా అలా వాటర్ కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా చూసారా వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం అందులోకి రవ్వ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా అలా తిప్పుకుంటూ రౌండ్గా కలుపుతూ మనం వేసుకోవాలి. ఉప్మా కొంచెం గట్టిగా అయిన తర్వాత రాగిపిండి కూడా నేను అందులో కలుపుకున్నానండి. చూసారా బాగా ఉడికింది. చూసారా ఎంత టేస్టీగానో, చాలా బాగుందండి. పిల్లలకు కూడా చాలా మంచిదండి. డైలీ చేసుకునే ఉప్మా కంటే కొంచెం ఇలా రాగిపిండి వేసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. బాయ్ అండి.